అందరికీ ప్రభుపేట వందనాలండి. దేవుని యొక్క మహాకృప చేత మరొక ప్రభుదినం దేవుడు మనకి సారికి మనకి దేవుడు మనకిచ్చిన ఈ దినాన్ని ఆయన ఎంతగానో స్తుతించడానికి, ఆయన నామాన్ని బట్టి మహిమపరచబడటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయనకి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించి బద్దులమై ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాస్తున్న పత్రికలో నుండి ఒక రెండు మాటలు మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి, 21వ వచనాన్ని చదువుతున్నాను. అలాగనే 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా నేను చదువుతాను, చూడండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసవ్యక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచేను. అలాగే 1వ అధ్యాయం 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. స్తోత్రాలు చెల్లించుకుందామండి. తలలో ఉంచినట్లయితే. స్తుతులకు పాత్రుడును స్తోత్రారుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నీ నామను బట్టి కీర్తనలు పాడటానికి మీరు కృప చూపారు. తిరిగి నాయన మీరు మా కొరకు చేసిన గొప్ప మరణ త్యాగాన్ని నిమిత్తమై కొన్ని మీ లేఖనాల నుండి మేము పంచుకొని చూడగా మీ తోడు మాతో ఉంచండి. నా తండ్రి, నీ పక్షంగా నిలబడ్డాను ప్రభా. మీ ఆత్మతో నింపండి. అంత మాత్రమే కాదు, చేరువచ్చిన నీ బిడ్డలతో నాలో ఉండి మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని మా ప్రభును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖనాల్లో మనం ఎన్నో పర్యాయాలు విన్నాం. ప్రభు తన యొక్క పరిశుద్ధుల భక్తుల ద్వారా రాయించి ఈ శ్రేష్టమైన సందేశాలని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ కొలస్సీలో రాసిన ఈ పత్రికలో ఇలాగూ రాయబడిన, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారే ఉండిన మిమ్మను కూడా అని ఇక్కడ రాయబడింది. దేవుని యొక్క కృపను బట్టి గత కాలము మనం అందరం కూడా దేవునికి దూరస్తులం. అంత మాత్రమే కాదు కానీ దేవునికి విరోధ భావం కలిగిన వారు, దుష్క్రియల వలన దేవునికి విరోధంగా ఎన్నో కార్యాలు చేసిన వారు. దేవునికి మనము దూరస్తులమైపోయాం. దేవుడంటే ఎవరో ఎరగిన వారు, సత్యం అంటే ఏంటో తెలియని వారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ పైన చదివిన భాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. గత కాలం ముందు అని రాయబడి ఉంది. దేవునికి దూరస్తులం. ఆరాధనలంటే, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలంటే ఎరగని దినాలు. ఆ రోజుల్లో ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏముందంటే ప్రియులారా, ఇశ్రాయేలీయులతో సహా పౌరులుగా మిమ్మల్ని చేసాను అని రాయబడి ఉంది. అంటే వాగ్దానాలు ఇశ్రాయేలీయులు, అలాగనే దేవునితో సన్నిహితంగా ఉన్నవారు ఇశ్రాయేలీయులు.
అయితే అన్యజనంగానికి మాత్రము ప్రియులారా ఆ యొక్క ఆధిక్యత లేదు. అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే, గత కాలంలో మీరు దేవునికి దూరస్తులు, దేవుణ్ణి ఆరాధించేవారు కాదు, దేవునికి విరోధమైన వారు, మీ మనసులో విరోధ భావములు పెట్టుకున్నవారు, అంత మాత్రమే కాదు మీ దుష్క్రియల వలన చెడిపోయిన వారు అని రాయబడింది. ప్రియులరా, ఇక్కడ ఈ మాట మనం గమనించాలి. మిమ్మును కూడా అన్నాడు. దేవునికి దూరస్థులమైన గత కాలంలో మన మనసులో దేవునికి విరోధము కలిగి ఉన్నా, దేవుడు చూడండి ప్రియులారా, ఎంత ఘోరంగా మనం చేసినా మిమ్మను కూడా ఏం చేశాడు చూడండి ప్రియులారా, ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహం మందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను అని దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ప్రియులారా, దేవుడికి మనము దూరస్తులము. ఒకప్పుడు దేవునికి విరోధులం. ఒకప్పుడు మన మనుషుల్లో దేవునికి విరోధంగా పాపాలు చేసిన వారు గత కాలంలో. ఈ మాటలు మనం చాలా దూరంగా ఆలోచన చేయవారమై ఉన్నాం ప్రియులారా. గత కాలం అని ఉంటుంది. అయితే మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధంగా మనం జీవించిన వారు. దేవుడు చూడండి ఎంత ప్రేమ గలవాడో. పాపములో ఉన్నా, దేవునికి విరోధంగా ఉన్నా, దేవునికి దూరంగా ఉన్నా, ఆయన మహా ఉచితమైన కృపను బట్టి ప్రియులారా ఆయన ఏం చేశాడంటే దగ్గరికి చేర్చుకున్నాడు. ప్రియులారా, అది ప్రభులో ఉన్న వచ్చే గుణగణాలు. అందుకని ఆయన ఏమన్నారు, సద్గుణం. దేవునికి ప్రియులారా మన మీద కోపం లేదు, మన మీద ఆయనకి విరోధ భావం లేదు. మనం దేవునికి దూరం అయిపోయినా, మన దుష్క్రియలు చేసినా, దేవునికి విరోధంగా ఉన్నా ఆయన మనల్ని ఎలా దగ్గర చేర్చుకున్నాడంటే ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన మరణము ద్వారా మనల్ని ఏం చేశాడండి? అదిగో చూడండి ప్రియులు ఎక్కడ అన్నాడు, తన సన్నిధిని ఎలా నిలబెట్టాడు? మనల్ని పరిశుద్ధులుగా. ఒకప్పుడు గత కాలంలో దేవునికి దూరస్తులము, అప్పుడు దూరస్తులం. ఇప్పుడు ఎవరు అండి? పరిశుద్ధులం. గత కాలంలో దేవునికి విరోధులం, ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం ఎవరో తెలుసా? నిర్దోషులం. గత కాలంలో మనసులో మనము దుష్క్రియలు చేసిన వారము, కానీ ఇప్పుడు మనల్ని ఏం చేశాడంట? ప్రియులారా చూడండి, ఆయన సన్నిధిలో మనల్ని నిరపరాధులుగా చేశాడు. ప్రియులారా, దూరస్తులమైన మనలను పరిశుద్ధులుగా చేశాడు, విరోధులుగా ఉన్న మనలను నిర్దోషులుగా చేశాడు, మనుషుల దుష్క్రియలు చేసిన మనలను ఏం చేశాడండి? నిరపరాధులుగా చేశాడు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవునికి దూరస్తులం కాదు, ఇప్పుడు దేవునికి మనం విరోధులం కాదు, మనం దేవునికి దుష్క్రియలు చేసిన వారం కాదు. అవన్నీ ప్రియులారా పాతి పెట్టబడ్డాయి, చంపబడ్డాయి. ఇప్పుడు మనం అందరం ఎవరో తెలుసండి? పరిశుద్ధులం. అమ్మా బాబు అయ్యా, దేవునికి గత కాలంలో ఉన్న దానికి ఇప్పుడు దానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ప్రియులారా. ఆయన మరణము ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా దూరస్తులైన మనలను ఆయన సన్నిధిలోనికి మనల్ని ఆయన రక్తము ద్వారా, అందుకని అంటున్నాడు కింద చూడండి 1:20-13 అంటున్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు ప్రియులారా చూడండి, ఆ కుమారుని యందు మనకి ఏం కలిగిందండి? ఆ కుమారుని యందు మనకు ఇమోషనల్
దూరంగా ఉన్నవారు, పాపములో ఉన్నవారు, దుష్క్రియలుగా చేసిన దేవునికి విరోధులుగా జీవించిన వారు మనకి ఏం కలిగిందండి? పాప క్షమాపణ, విడుదల. ఏమండి? పాపములోని విడుదల, అంధకారములోని విడుదల. ఏమండి? దూరంగా ఉన్నవారు విడుదల. ఆయన రాజ్య నివాసులుగా చేసుకునటానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడు ప్రియులారా. కనుక ఇప్పుడు మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. అక్కడక్కడ తిరిగేవాళ్ళము, ఆదివారాలు దేవునికి దూరంగా తిరిగేవాళ్ళము. దేవుని మహాకృప చేత ఆయన సన్నిధి భాగ్యాన్ని ఇచ్చాడండి మనకి. ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ మాటలు గమనించాలి. దేవుని పిల్లలు మనము గత కాలంలో దేవునికి దూరంగా తిరిగాం, ఏవేవో చేశాం. సత్యమంటే ఎరగని వారు, నీతంటే ఎరగని వారు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియని వారు. అయితే దేవుడు తన రక్తము ద్వారా మనలను పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టాడండి. అమ్మా, ఆయన శరీరాలలో, ఆయన రక్తములో పాలుభాగస్తులు పొందండి. ఆయన మనమందరము కూడా ఎలాగుండాలంటే, ఇక్కడ రాయబడిన మాత్రం, ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం, మనము పరిశుద్ధులుగా ఉన్నాం. మరలా దూరంగా ఉంటున్నావా? మరలా నిన్ను ఎక్కడి నుంచి అయితే పిలిచాడో మరలా అక్కడికి వెళ్ళిపోయావా? అయితే దేవుడు నీతో లేడు, దేవుడు నీతో లేడు, దేవుడు నీతో ఉండడు కూడా. రెండవదిగా ఇక్కడ అంటున్నాడు ప్రియులరా, ఏమంటున్నాడంటే విరోధం, దేవునికి విరోధంగా జీవించు. మరలా విరోధంగా మనం జీవిస్తున్నామా? ఒకప్పుడైతే మనం దేవునికి విరోధులం. ఆయన శిలువ మరణము చేత సంధిసేసి, దానిని చంపి, దాన్ని కొట్టివేసి మళ్ళీ నిర్దోషులుగా ఆయన చేశాడు ప్రియులారా. ఎంత గొప్ప భాగ్యమో చూడండి, ఎంత ఆదీక్షత దేవుడు మనకిచ్చాడో చూడండి. ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం ఎవరో తెలిసిండి, పరిశుద్ధులుగా ఉన్నాము, నిర్దోషులుగా ఉన్నాము, నిరపరాధులుగా ఉన్నాం. ఆయన మన ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ఈ సత్యాన్ని మనం అందరము గ్రహించాలి ప్రియులారా. ఇప్పుడు మనం దేవుని దూరస్తులం కాదు, ఇప్పుడు మనం దేవునికి విరోధులం కాదు, ఇప్పుడు దేవునికి దుష్క్రియలు చేసిన వారం కాదు ప్రియులారా. అది గత కాలంలో. కానీ ఇప్పుడైతే పరిశుద్ధులం, నిరపరాధులం, నిర్దోషులం ఉన్నామా? ఉంటే తప్పగా రొట్టె తీసుకోవాలి. ఈ లక్షణాలు మనలో లేకున్నట్లయితే, ఈ గుణగణాలు మన జీవితంలో లేకపోతే, ఒకవేళ పై రూపం పక్కన పెట్టండి, అంతరంగ స్వభావాన్ని దేవుడు చూస్తున్నాడు. అంతరంగంలో దేవుడు తనిఖీ చేసేది అంతరంగంలో ఉన్న స్వభావం. రహస్యంగా మనం ఒకవేళ దేవునికి విరోధంగా ఏమైనా చేసినట్లయితే ఆరాధనకి యోగ్యులం కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నాడండి. ఆయన రాజ్య నివాసులుగా, ఎంత గొప్ప భాగ్యం అండి. గత కాలంలో దూరంగా ఉన్న మనలను, దేవునికి విరోధంగా ఉన్న మనలను, దేవునికి మన మనస్సులో విరోధముగా ఆలోచనలు చేసిన మనలను, దుష్క్రియలు చేసిన మనలను ఆయన సన్నిధిలో నిలువ పెట్టుకొని, రేపు మనం చచ్చిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో ఉండేది ఆదీక్షత ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ మాటలు మనం గ్రహించాలి, ఇది మనం గుర్తించాలి. ప్రభా, ఇదిగో నేను ఒకప్పుడైతే నీకు దూరస్తున్నాయన, నీ మహా ఉచితమైన కృప చేత, నీ ప్రేమను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి నేను చనిపోయి భూలోకంలో ఈ లోకంలో చనిపోయి సమాధి చేయబడి నరకానికి వెళ్ళిపోతానికి నీకు ఇష్టం లేక, నీ కుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి, దూరంగా ఉన్న నన్ను, నీకు విరోధంగా జీవిస్తున్న నన్ను ప్రేమించి, నీ సన్నిధి భాగ్యాన్ని నీ కుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించినందుకు ప్రభా నేను స్తుతిస్తున్నా. నన్ను పరిశుద్ధులుగాను, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేసినందుకు నాయన నీకు స్తోత్రాలు నాయన. ప్రియులారా, ఆయన రాజ్యంలో ఉండేవారు పరిశుద్ధులు, ఆయన రాజ్యంలో ఉండేవారు నిరపరాధులు, ఆయన రాజ్యంలో ఉండేవారు నిర్దోషులే తప్ప దుష్క్రియలు చేసిన వారు, దేవునికి విరోధంగా ఉన్నవారు, దేవునికి దూరంగా ఉన్నవారు మాత్రం కాదు.
మన మనస్సులో ఎలాగుంది? మన మనస్సులో దేవునికి విరోధంగా ఉంటున్నామా? మనుషుల దగ్గరగా ఉంటున్నాం, మనుషుల్లో దేవునికి విరోధమైన భావాలుగా ఉంటున్నామా? ఈయనంటున్నాడు చూడండి, ఇక్కడ దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో దేవునికి విరోధము గలవారై ఉండిన మిమ్మను కూడా. చూడండి ఓ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. పన్నెండు చదువుతున్నాను చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కాక, ఆ కాలమందు అంటే గత కాలంలో ఇశ్రాయేలీయులతో సహా పౌరులను కాదండి, విరోధులం, దుష్క్రియల వలన చెడిపోయిన వారు, దేవునికి దూరస్తులం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇలాగూ ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. అప్పుడు ఎలాగున్నామని జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడు ఎలాగున్నాము అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోకూడదు ప్రియులారా. నిరీక్షణ లేని వారము, పరజనులము, మనం పరదేశులం, దేవుడు లేని వారునై ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనలు చేసుకుంటూ వాళ్ళం లేదండి. ఇప్పుడు భోంచేతే ప్రార్థన, ప్రయాణం చేతే ప్రార్థన, ఏదైనా కార్యక్రమాల కొరకు వెళితే ప్రార్థన, పుట్టినరోజు ప్రార్థన, చనిపోయినప్పుడు ప్రార్థన, పెళ్ళికి ప్రార్థన, ఇంట్లోకి వెళ్తే ప్రార్థన. ఆ రోజులో లేదే. దేవుని యొక్క మహాకరుష్యత చూడండి. కిందకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇక్కడ చూడండి, దూరస్తులై ఉంటేనని మీరు జ్ఞాపకం అయినను. చూడండి ప్రియులారా, ఈ మాట చూడండి. అక్కడ ఏమన్నాడంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో మిమ్మల్ని కూడా అన్నాడు. ఇక్కడ అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమైపోయామండి? సమీప్తులమై ఉన్నాము, దేవునికి సన్నిహితులమై ఉండిపోయామంటే దేవునికి బిడ్డలుగా ఉన్నాం. ఎంత శ్రేష్టమైన మాటలు రాయబడిన చూడండి. ఆయన రక్తము వలన మనము ఏమైపోయినా దేవునికి సమీపం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మక్షేత్రమును తన శరీరముందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాను. ప్రియుల ఆయన ప్రభు, ఆయన ప్రాణము విలవిల్లాడినప్పుడు, దేవునికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నప్పుడు, ఆయన అలా చనిపోయినప్పుడు ప్రియులారా తెర పైనుండి రెండుగా చినిగిపోయింది. అందరం ఒకటే. ఇప్పుడు ఇశ్రాయేలీయులతో సహా పౌరులు అన్నాడు. ప్రియుల ఎంత అన్యజనాంగానికి చెందిన మనము, పరదేశులమైన మనము, నిరీక్షణకు ఆధారము లేని వారు మనము. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయులతో సహా పౌరులుగా మనల్ని చేసాడు. ఎంత గొప్ప భాగ్యమో దేవుడు మనకిచ్చాడో చూడండి ప్రియులారా. ఎంత ఆదీక్షత! ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి బయట కూడా మన ఇష్టమైన జీవితం జీవింతే నువ్వు ఇంకేం గుర్తించలేదు. నువ్వు దేవునికి దూరంగానే ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉన్నావు కానీ దేవునికి దూరంగా ఉన్నావు. పాటలు పాడుతున్నావు కానీ దేవునికి దూరంగా ఉన్నావు, దేవునికి విరోధంగా ఉన్నావు. దేవుని మందిరంలో ఉన్నావు, దేవునికి విరోధంగా ఉన్నావు. నీ మనస్సులో దేవునికి విరోధ భావాలు. నువ్వు దేవుని పాప క్షమాపణ పొందలేదు, ఇంకా నువ్వు మారు మనసు లేదు, ఇంకా నీకు రక్షించబడలేదు ప్రభువా. చూడండి, ఇంకా మనము రక్షణ లేని వారిమే అయితే నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉన్నావు, ఆరాధనకు దూరంగా ఉంటున్నావు. దేవుడు నువ్వు దూరంగా ఉన్న నిన్ను దేవుడు సమీపంగానే సన్నిధిలో పరిశుద్ధులుగా నిలబెడితే ఇంకా దేవునికి నువ్వు దూరంగా ఉన్నావంటే ఇంక నీకు మారు మనసు లేదంతే. కాబట్టి
దేవుని పిల్లలమైన మనము ప్రియులారా, దేవునికి ఇప్పుడు కూడా ఎలా ఉండాలండి? సమీపమై ఉండాలి. ఆ కాలం అయితే దేవునికి దూరంగా ఉన్నాము, ఆయన రక్తము ద్వారా సమీపమై మనల్ని చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో మనల్ని చేర్చుకొని ఆయన ఊరికినే విడిచిపెట్టలేదు, కానీ పరిశుద్ధులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు, నిరపరాధులుగా చేశాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! అంటే ఈ లక్షణాలు ఉన్నవారే ఆయన రాజ్యానికి వారసులు. మళ్ళా తిరిగి నువ్వు దేవునికి దూరం అయిపోతే, మళ్ళా దేవునికి విరోధ భావము గలవాడు అయిపోతే దేవుని రాజ్యానికి వారసులము కానేరము ప్రియులారా, దేవునికి దూరస్తులమే. కాబట్టి ఇదిగో ఆ కిందకి చదువుతున్న ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇక్కడ రాయబడిన మాట చూడండి. మధ్య గోడను పడగొట్టిన 15 మన ఉభయములను ఏకం ఇట్లు సంధి చేసు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించాను. ఇప్పుడు ఎవరు అండి మనం? మనమందరం ఎవరండి? ఇదిగో పాతవి గతించాను, అవి మరలా నూతనవి. ఇప్పుడు మనమందరము ప్రియులారా ఎక్కడికి వచ్చేసామంటే క్రొత్తగా జన్మించిన వారంలో నూతన స్వభావం, నూతన మాటలు. మన మాటలు మారాలి, మన నడక మారాలి, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు మారాలి. ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, మనల్ని ఏం చేశాడంటే నూతన పురుషునిగా సృష్టించి పాత గొడవలే, పాత అలవాట్లన్నీ కొట్టివేసి అవన్నీ పాతి పెట్టి సమాధి చేసి మనల్ని ఎలా లేచాడండి? నూతన బిడ్డలుగా, నూతన పురుషులుగా చేశాడు ప్రియులారా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయము ఏమని రాయిందంటే 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత సచ్చిన వారమే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేశాడైనా? బ్రతికించాడు. ఏమండి? పాపముల ద్వారా, అపరాధముల ద్వారా చనిపోయాము. ఆయన మహా ఉచితమైన కృప చేత మనల్ని బ్రతికించాడు ప్రియులరా. అదే నూతన పురుషులుగా సృష్టించాడు దేవుడు మన. అప్పటికప్పుడు పుట్టిన బిడ్డలకే పాపం అంటే తెలుసండి. మోసాలన్నా, ఏమండి, అన్యాయాలన్నా ఇంకేంటండి, అక్రమాలన్నా, పాపాలు చేయటం అన్నా, ఎవరైతే నూతనంగా పుట్టారో వారికి ఏమీ తెలియదు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని చూడండి, ఎంతగా మనల్ని చూడండి ప్రియులు, నూతన పురుషునిగా సృష్టించాడు. అంత మాత్రమే కాదు కానీ తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచాలి. ఇలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. నా ప్రియ సోదరి సోదరీలారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని తన కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినందుకు మనం ఎంత గొప్ప ధన్యులమో, భాగ్యవంతులమో మన ప్రియులారా. దేవునికి దూరంగా ఉన్న మనలను, దేవునికి విరోధంగా ఉన్న మనలను, దుష్క్రియల ద్వారా చెడిపోయిన మనలను ఆయన ప్రేమ, అపారమైన ప్రేమ. అందుకనే ఆ కొలస్సీలకు రాసిన ఆ పత్రికలో ఇలాగూ ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే చూడండి ప్రియుల 18, సంగమును అనే శరీరమునకు ఆయనే శిరస, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో లేచుటలో ఆది సంభూతుడైన ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తము చేత ఒకటిగా చేసి అందరినీ ఆయనకంటే ఎవరు విరోధులు లేరు, సాతానుడు తప్ప. ఆయన సృష్టించిన మనుషులందరూ ఆయన బిడ్డలే. దూరంగా ఉన్న వాళ్ళందరినీ ఆయన సన్నిధిలోనికి రప్పిస్తుంటే సాతానుడు ఆడు బలం చేత, కుయుక్తి చేత సంఘంలో ఉన్న పిల్లల మీద దాడి చేస్తున్నాడు ప్రియులారా. ఆడికి లోపడిపోతా ఉన్నాం.
కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఆయన సన్నిధిలో ఉన్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం. గత కాలంలో దేవునికి దూరస్తులైన మనలను పరిశుద్ధులుగా చేశాడు. విరోధంగా ఉన్న మనలను నిర్దోషులుగా చేశాడు. దుష్క్రియలు చేస్తున్న మనలను నిరపరాధులుగా చేశాడు. ఈ గుణగణాలు లక్షణాలు కలిగి ఏ ప్రభు అయితే మన కొరకు పాపులమైన మనలను ప్రేమించి మన స్థానంలో ఆయన నిలబడి ఆయన స్థానంలో మనల్ని నిలబెట్టాడు. ఎవరండి పని చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకములు అంటే? ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ మాత్రమే. ఆయన అందుకని అన్నాడు, ఆయన మరణములో ఆయన మృతుల నుండి లేచుటలో ఆయన ఏమయ్యాడు? ఆది సంభూతుడు. ఆయన ఆది నుండి చివరి వరకు ఆయన ఆది సంభూతుడు. ఆయన ఒక్కడే మరణము చేసి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే తప్ప ఎవరు లేరు ప్రియులారా. కాబట్టి మనము అలాగున ఆరాధన చేయాలి, పరిశుద్ధులుగా ఉండి ఆరాధించాలి తప్ప మన మనసులో ఏయో భావాలు పెట్టుకొని ఏయో మన మనసులో పెట్టుకొని ఆరాధన చేయటం వల్ల మనం నష్టం తెచ్చుకుంటామే తప్ప దానివల్ల మనం మేలు పొందం ప్రియులారా. అర్థమైందంటే ఒకవేళ నీలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి అనుకోండి, సహజంగా మానవ నైజ్యం మనలో ఉంది కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, దాన్ని సరిదిద్దుకుంటానికి ప్రయత్నాలు చేయాలి అంతే తప్ప రొట్టె తీసుకునడానికి ప్రయత్నాలు చేయకూడదు. చూడండి, ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలో ఓ మాట రాయబడింది, అదే పౌలు గారు ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు. 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ఒకప్పుడు పాపముల ద్వారా అపరాధముల ద్వారా చనిపోయిన మనలను దేవుడు మహా ఉచితమైన కృపచేత మనలను బ్రతికించాడు. మళ్ళా నువ్వు అపరాధి అయిపోతే నువ్వు బ్రతికించే నాదుడు లేడు. కాబట్టి ఎవడు అయోగ్యము, దేవుడు మనకి యోగ్యతనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకునడానికి దేవుడు ఒక అధికారాన్ని ఆయన కుమారుని ద్వారా మనకి ఇచ్చాడు. దాన్ని కోల్పోతే ప్రమాదం ఉంటుంది. యోగ్యత కలిగి రొట్టె తీసుకోవాలి సుమా. దేవుడిచ్చిన యోగ్యత కలిగి లేని పక్షంగా అక్కడ అంటున్నాడు ప్రియులరా. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనేది త్రాగవలెను. ప్రభు శరీరముని వేషింపక, ప్రభు శరీరముని వీషింపకుండా వేషించాలి. ప్రభా ఇదిగోనైనా నీవు పడిన పాటులు, యెరూషలేములో ఏడవబడ్డావు, కొరడాలతో కొట్టబడ్డావు అని ప్రభు యొక్క శరీరం కొరకు వేషించి మనం రొట్టె తీసుకోవాలి. వేషింపకుండా తిని త్రాగితే తనకు శిక్ష విధి కలుగుటానికి తిని త్రాగుచున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించి ప్రభు మన కొరకు ఒక గత కాలంలో దూరంగా ఉన్న మనలను, ఏమేమో చేస్తున్న మనలను, దేవుడంటే ఎవరో తెలియని మనలను, నాస్తికులమైన మనలను, పరదేశులైన మనలను, నిరీక్షణకు ఆధారం లేకుండా జీవిస్తున్న మనలను, మన మనసులో దేవునికి విరోధముగా చేసిన మనలను ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన సన్నిధిలో మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టాడు. ఈ ఆధిక్యతను మనం కాపాడుకుంటూ మన కొరకు చనిపోయి ఆయన శరీరానికి బదులుగా ఇచ్చిన రొట్టెను, మన కొరకు కార్చిన తన అమూల్యమైన రక్తధారలకు బదులుగా మనకిచ్చిన ఈ పాత్రను పరిశుద్ధత కలిగి జీవించుతూ ఈ రొట్టె తీసుకోవాలి తప్ప ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించి రొట్టె తీసుకుంటే దానివల్ల ప్రమాదం ఉందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనము అలాగూ రొట్టె తీసుకొని దేవునికి మహిమ తీసుకురావాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ఘనత ఆరాధన ద్వారా ఘనత ఆయనకి మనకు కూడా ఆయన వచ్చేలాగున మనం అందరం రొట్టెలో పాలుభాగస్తులు పొందాలని నేను ప్రభు పేరట హెచ్చరించి ముగిస్తున్నాను. ఈ కొద్ది ఆరాధన మాటలు ప్రభు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.